బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. 31 హిరణ్యకశిప హిరణ్యాక్షుల జన్మ, 32 హిరణ్యాక్షుని దిగ్విజయము, 33 వరహావతారుని ఎదిరించుట, 34 బ్రహ్మస్తవంబు, 35 హిరణ్యాక్షవధ, 36 దేవతలు శ్రీహరిని నుతించుట, 37 వరహావతార విసర్జనంబు, 38 దేవమనుష్యాదుల సృష్టి, 39 కద్దమునికి హరి ప్రత్యక్షం బగుట, 40 దేవహూతి పరిణయంబు. ఇంతి తన సుతుల్ సురలగారింతురనుచు తలచుచుండంగనంత వత్సర శతంబు సనగనట మీదగనియే కశ్యపుని దేవి అఖిల లోకైక కంటకులైన సుతుల. తృతీయ స్కంధము. హిరణ్యకశిప హిరణ్యాక్షుల జన్మ. తన కుమారులు దేవతలను బాధిస్తారని దితి తలపోయసాగింది. 100 సంవత్సరాలు గడిచాయి. అప్పుడు దితి సకల లోకకంటకులైన కుమారులను కన్నది. అవసరంబున ఆ సమయంలో ధరణి కంపించే కుల పర్వతములు వడకే జలధులు గలంగే తారకావళులుడులే గగనమగలెను మృగ దిక్కరులు దిశల మిడుగురులగసే పిడుగులు పుడమివడియే. భూమి కంపించింది, కులపర్వతాలు వణికాయి, సముద్రాలు కలతపడ్డాయి, నక్షత్రాలు నేల రాలాయి, ఆకాశం బ్రద్దలైంది, అష్టదిగ్గజాలు ఓగిపోయాయి, దిక్కుల నిండా అగ్నికణాలు ఎగిసిపడ్డాయి, భూమిమీద పిడుగులు పడ్డాయి. హోమానలంబుల ధూమంబులడరెను ప్రతికూల వాయువుల్ బలసి వీచే తరువులెల్లడ విటతాడంబులై కూలే గ్రహతారకావళి కాంతిమాసే బెరసి మొగిళ్ళు నెత్తురువాన గురిసెను మెరుగులు దశల మిర్మిట్లు గొలిపే స్వర్భానుడొగిన పర్వమున భానుని బట్టే గైకొని చిమ్మ చీకట్లు పర్వే మొనసి కుక్కలు మొరిగెను మోరలెత్తి పగలు నక్కలు వాపోయే ఖగములార్తరవములిచెను దేవతా ప్రతిమలొరగే కన్నులను అశ్రుకణములు గ్రంథుకొనగా హోమగుండాలలోని అగ్నులకు పొగలు క్రమ్మాయి, ఎదురుగాలులు బలంగా వీచాయి, అంతటా చెట్లు తలక్రిందులుగా విరిగిపడ్డాయి, గ్రహాలు నక్షత్రాలు వెలవెలబోయాయి, మేఘాలు రక్తవర్షాన్ని కురిపించాయి, దిక్కులలో మెరుపులు మిరుమిట్లు గొలిపాయి. గ్రహణ సమయం కాకుండానే రాహువు సూర్యుణ్ణి పట్టుకున్నాడు. చిమ్మ చీకట్లు అంతటా వ్యాపించాయి, కుక్కలు మోరలెత్తి మొరిగాయి, పట్టపగలే నక్కలు కూసాయి, పక్షులు బాధతో ధ్వనులు చేశాయి, దేవతా విగ్రహాలు కన్నుల్లో బాష్పబిందువులు కమ్ముకోగా పక్కకు ఒరిగాయి. మొదవులు నెత్తురు చీమును విదికెన్ గార్ధభరవంబు భీషణమయన్
మదముడిగే కరుల కటముల బొదివె తురంగముల వాలముల నిపులొగిన్ ఆవులు రక్తాన్ని చీమును పిదికాయి, గాడిదలు భయంకరంగా ఒండ్రపెట్టాయి, ఏనుగుల గండస్థలాల మీది మదజలం ఎండిపోయింది, గుర్రాల తోకలు నిప్పులు చెరిగాయి. గుహలు రొదలిచ్చే పాపగ్రహమిత్రత చెంది వక్రగతులను సౌమ్యగ్రహములు వర్తించెను. దుస్సహ తేజోదితి తనూజ సంభవ వేళన్ సహింపరాని తేజస్సుతో దితి కుమారులు పుట్టిన సమయంలో గుహలు ప్రతిధ్వనించాయి. పాపగ్రహాల మైత్రితో పుణ్యగ్రహాలు వక్రమార్గంలో వర్తించాయి. భయద ప్రక్రియనట్లు దోచిన మహోత్పాతములీక్షించి సంక్షయకాలంబని కాని సాధుహననోగ్రక్రూర దేవాహితోదయ సంక్షోభముగా నెరుంగక సమస్త ప్రాణి సంఘాతముల్ భయమందన్ సనకాది యోగి జనముల్దకన్ బుధేంద్రోత్తమ. ఆ విధంగా భయంకరంగా తోచిన అపశకునాలను చూసి ప్రళయకాలం వచ్చిందని అనుకున్నారే కాని క్రూరంగా సాధుజనులను సంహరించే రాక్షసుల పుట్టుక వల్ల సంభవించిన కల్లోలంగా తెలుసుకొనక సనకాది యోగులు తప్ప సమస్త ప్రాణికోటి తల్లడిల్లింది. అట్లా ఆవిర్భవించిన అనంతరంబ ఆ విధంగా దితికి కుమారులు పుట్టిన తర్వాత కులశైలాభ శరీరముల్దనర రక్షోనాథులత్యుగ్రదోర్బలమొప్పం పదఘట్టనన్ ధర చలింపన్ అత్యుగ్రదోర్బలమొప్పం పదఘట్టనన్ ధర చలింపన్ రత్నకేయూర కుండల కాంచీ కటకంగుళీయక కిరీట స్వర్ణ మంజీర నిర్మల కాంతుల్ తులకింప ఆత్మరుచిచే మందీకృతార్కాంశులై. ఆ రాక్షసులు కులపర్వతాల వంటి శరీరాలతో భయంకరమైన భుజబలంతో ఉప్పుతున్నారు. వారి పాదాల తాకిడికి భూమి చలించిపోతున్నది. రత్నాలు చెక్కిన బంగారు భుజకీర్తులు, మకరకుండలాలు, మొలనూడు, కంకణాలు, ఉంగరాలు, కిరీటాలు, కాలి అందెలు స్వచ్ఛమైన కాంతులు వెదజల్లుతుండగా తమ శరీర కాంతులతో సూర్యకాంతిని సైతం హీనపరుస్తూ ఉన్న సమయంబునం కశ్యపుండు నిజ తనూభవుల చూడందలంచి దితిమందిరములకు చనుదించి సుతులం కనుగొని వారలకు నామకరణంబు సేయంతలంచి. ఉన్న సమయంలో కశ్యపుడు తన కుమారులను చూడాలనుకుని దితి మందిరానికి వచ్చి పుత్రులను చూచి వారికి నామకరణం చేయాలనుకుని దితి జఠరంబునందు తన తేజము మున్నిడినట్టి పుత్రు అద్భుత చరితున్ హిరణ్యకశిపుండను పేర ప్రసూతి వేళనాదితి మునుగన్న పట్టి రవితేజుని కాంచన లోచనుండు నాహితమతి పేరు వెట్టి చనియన్ నిజ నిర్మల పుణ్యభూమికి. దితి గర్భంలో తాను మొదట పెట్టినట్టి తేజస్ వల్ల పుట్టి అద్భుతంగా వెలిగేవానికి హిరణ్యకశిపుడు అని, కానుపు సమయంలో దితికి మొదటగా పుట్టి సూర్యతేజస్సుతో వెలిగేవానికి హిరణ్యాక్షుడు అని మంచి మనస్సుతో పేర్లు పెట్టి కశ్యపుడు తన పవిత్రమైన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. తృతీయ స్కంధము హిరణ్యాక్షుని దిగ్విజయము. అయ్యవసరంబున అతిలో తేజో విరాజితుండైన హిరణ్యకశిపుండు హిరణ్య వరదాన గర్భంబునను దుర్వార పరిపంథి గర్వ నిర్వాపణాఖర్వ భుజా విజృంభణంబునను నిఖిల లోకపాలాదుల జయించి స్వవశంబునర్చి సంతుష్టాంతరంగుండై ఎందును తనకు మృత్యుభయంబులేక
నిర్భయుండై సుఖంబుండే. తత్సోదరుండైన హిరణ్యాక్షుండు ప్రతి దివసంబు చండవేదండ శుండాదండ మండిత భుజాదండంబున గదాదండంబు ధరించి తన్ను నెదిరి కదనంబు సేయంజాలిన అరివీరు నింగానక భూలోకం బెల్లంగ్రుమ్మరి. దివంబునకు దాడి వెట్టి అందు సమర విముఖులైన బర్హిర్ముఖులంగనుంగొని వనజాసన వరప్రదానంబు చింతించి హితులు శలంగ అహితులు గలంగ మహిత వైజయంతికాదామంబభిరామం వైవెలుంగం చరణంబుల మణినూపురంబులు మొరయ నిజదేహద్యుతి దిక్కులం పిక్కటిల్లం చనుదెంచువానింగని భీత చిత్తులై దేవతాగణంబులు గరుడునింగని పరచు ఉరగంబులుంబోలే నిజ నివాసంబులర్క నివాసంబులుం కాంచనావాసంబులుంగానొనర్చి ఎక్కడికే నింజనిన. అప్పుడు సాటిలేని తేజస్సుతో విరాజిల్లుతున్న హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని వల్ల వరాలు పొందిన గర్వంతోనూ వారింపరాని శత్రువుల ఉక్కడగించే అవక్రపరాక్రమం యొక్క అతిశయంతోనూ సమస్త లోకపాలకులను జయించి తనవశం చేసుకుని తనకెక్కడా మృత్యుభయం లేక నిర్భయుడై సుఖంగా ఉన్నాడు. అతని సోదరుడైన హిరణ్యాక్షుడు ప్రతిరోజూ మదపుటేనుగు తొండం వంటి తన భుజాదండం మీద గదాదండాన్ని ధరించి తనను ఎదిరించి యుద్ధం చేయగలిగిన శత్రువీరుడు ఎక్కడా కనిపించక భూలోకమంతా తిరిగి స్వర్గంపై దండెత్తి అక్కడ యుద్ధ చేయడానికి ఇష్టపడని దేవతలను చూచాడు. హితులు చెలరేగగా శత్రువులు కలతపడగా అందమైన వైజయంతిమాలను ధరించి కాలి గండపెండేరాలు మ్రోగుతుండగా తన దేహకాంతి 4 దిక్కుల్లో పిక్కటిల్లగా వస్తున్న హిరణ్యాక్షుని చూచి దేవతలు బ్రహ్మవరాన్ని గుర్తుకు తెచ్చుకుని భయపడి గరుత్మంతుని చూచి పారిపోయే పాములవలే తమ మందిరాలను జిల్లేలకు ఉమ్మెత్తలకు నివాసాలుగా చేసి ఎక్కడెక్కడికో పారిపోయారు. శౌర్యము ఓవదట్టి నిజ సాధనముల్ దిగనాడి. శౌర్యము ఓవదట్టి నిజ సాధనముల్ దిగనాడి. విక్రమ ఉదార్య పరాక్రమక్రమముద పగభీతిలి పారిరకట. కార్యముదప్పినాకులని గైకొనియార్చి సుమేరు పర్వత స్థైర్యుడు వార్తిరొచ్చే అతిదర్పిత భూరి భుజా విజృంభియై. ఇట్లు సొచ్చిన ఈ విధంగా ప్రవేశించగా వరుణుని బలములు ధనుజేశ్వరు తేజము తేలి చూడజాలక శౌర్య స్ఫురణముసెడి ఎందేనియుబరచన్ తజ్జలది మధ్య భాగమునందు. వరుణదేవుని సైనికులు హిరణ్యాక్షుని తేజాన్ని తేరిపార చూడలేక పౌరుషం కోల్పోయి సముద్రం మధ్యభాగంలో ఎక్కడికో పారిపోయారు. అమరారి విపుల నిశ్వాసములం ప్రభవించినట్టి జలనిధి కల్లోలములను విపుల గదాదండమునంబోనడచే అతి దృఢంబగు శక్తిన్. హిరణ్యాక్షుడు తన నిట్టూర్పుల వల్ల పుట్టిన సముద్రకల్లోలాన్ని తన గదాదండంతో దృఢమైన శక్తితో అణచివేశాడు. మరియును అమహాజలధి మధ్యమునన్ సురవైరి పెక్కువత్సరములు క్రీడ సల్పి రిపు సైన్య విదారణ శౌర్య ఖేళనా పరతజరించి అవ్వరుణ పాలితమైన లసద్విభావరీపురమునకేగి అందు పరిపూర్ణతనున్న పయోధినాథునిన్. ఇంకా ఆ పైన ఆ రాక్షసేశ్వరుడు ఆ మహాసముద్రం లోపల శత్రురాజులను చీచి చెండాడి అనేక సంవత్సరాలు విహరించాడు. పరిపూర్ణ ప్రభావంతో అక్కడ ఉన్న వరుణుని పట్టణం అయిన ఆ చక్కటి విభావరి నగరానికి వెళ్లి మరియును ఇంకను యాదోగణాధీసుడగుచు
పాతాళ భువన పరిపాలుడై తనరుచున్న వరుణుని గనుగొని పరిహసితోక్తుల ఇట్లను విశ్వమందెనగలుగు సకల లోకైక పాలకులలో అతి బలాధికుడని జగమును తింపదగిన శూరుండ విపుడు నీ పౌరుషమొప్పంగ కథన రంగమున నన్నెదిరి చూడు నీ భుజా విక్రమంబును ప్రాభవంబు నడతునని పల్కుటయు విని అబ్ధి విభుడు పగతు జయమును వృద్ధియు బలమున ఆత్మబలము తలపోసి ధనుజుతో పవరమునకు జలచర సమూహాలకు రాజే పాతాళ లోకాన్ని పాలిస్తున్న వరుణుని చూచి హిరణ్యాక్షుడు పరిహసిస్తూ, ఈ విశ్వంలో సమస్త లోకపాలకులలో పేరెన్నిక గల మహాబలవంతుడవని లోకం నిన్ను పొగడుతున్నది కదా. ఇప్పుడు నీ పౌరుషాన్ని ప్రదర్శిస్తూ యుద్ధంలో నన్ను ఎదిరించి చూడు. నీ బాహుబలాన్ని పేరు ప్రతిష్టలను అణచివేస్తాను అని పలుకగా విని సముద్రరాజైన వరుణుడు శత్రువు యొక్క విజయాలను, అభివృద్ధిని, శక్తిని, తన బలాన్ని అంచనా వేసుకొని ఆ రాక్షసునితో యుద్ధానికి సమయముగాదని తన చిత్తమునంగల రోషవన్ని దాలిమి అనుతోయములందగనార్చుచు ఉపశమితోక్తుల బలికే ధనుజ సత్తము తోడన్ సమయం కాదనుకొని తన మనస్సులోని కోపాగ్నిని సహనం అనే నీళ్లతో చల్లార్చుకుంటూ ఆ హిరణ్యాక్షునితో ప్రశాంత వాక్కులతో ఈ విధంగా అన్నాడు. మనమున శాంతి బూని నియమంబున సంగరము జగించి ఏ ననయమును నవాడ ఇపుడాహవ కేళి జరింపరాదు నీ ఘనభుజ విక్రమస్ఫురిత గాఢ విజృంభణముంజయింపజాలిన ప్రతివీరులెవ్వరును లేరు ముకుందుడు తక్కనెక్కడన్. నేను ప్రశాంతమైన మనస్సుతో యుద్ధం చేయకూడదనే నియమంతో ఉన్నాను. ఇప్పుడు యుద్ధం చేయలేను. నీ భుజబలం యొక్క ఆటోపాన్ని జయింపగల ప్రతివీరులు ఎక్కడా లేరు, ఒక్క విష్ణువు తప్ప. గొనకొనియం మహాత్ముడు వికుంఠపురంబుననున్నవాడు తానని మొన బెకుమారులభియాతులనోలి జయించి శక్తి పెంపున సడిసన్న వీరుడని భూజన కోటిను తించు అందువేచను అతడిచ్చు నీకునని సర్వము దీరెడునంత మీదటన్. ఆ మహాత్ముడు వైకుంఠంలో ఉన్నాడు. ఎన్నోసార్లు యుద్ధరంగంలో శత్రువులను ఓడించి శక్తి సామర్థ్యాలలో పేరుమోసిన వీరుడని భూజనులంతా పొగడుతారు. వెంటనే ఆ వైకుంఠానికి వెళ్ళు. అప్పుడు ఆ హరి నీతో యుద్ధం చేసి నీ కోరిక తీరుస్తాడు. నిందకు నోర్చి ఆజి మొన నిల్వగనోపక వీగిపారు నీ పందల వెంటబడ్డ మగ పంతమే సర్వశరణ్యుడైన గోవిందుడు తీర్చు నీ పని వివేక విహీన చనంగనోపుదే నందురగేవు ఆతడమరారుల బోర జయించు నిచ్చలు. నిందకు లొంగి యుద్ధరంగంలో నిల్వలేక పారిపోయే పిరికి పందలను వెంటాడడం మగతనమా? బుద్ధిహీనుడా, అందరూ శరణు కోరే గోవిందుడు నీ పని పడతాడు. పోగలిగితే అక్కడికి వెళ్ళు. ఆ హరి ఎప్పుడూ రాక్షసులతో పోరాడుతూ జయిస్తూ ఉంటాడు. అదియునుగాక అంతేకాక పురుషాకృతి ప్రతియుగమున
పురుషోత్తముడవతరించి భూరి భుజా విస్ఫురణన్ దుష్ట నిశాటుల హరించుచునుండు మునిగణార్చిత పదుడై పురుషోత్తముడు మునులు పూజించే పాదపద్మాలు గలవాడు అయిన విష్ణువు ప్రతియుగంలోనూ పురుష రూపంతో భూమి మీద అవతరించి పరాక్రమవంతులు దుష్టులు అయిన రాక్షసులను సంహరిస్తాడు. కావున నా విభుందొడరి కయ్యము దయ్యమెరుంగజేసి రక్షోవర నీ భుజాబలము సొంపరి మేదిని గూలి సారమేయావళిగాశ్రయంబగుదు మేదిని గూలి సారమేయావళిగాశ్రయంబగుదు వచ్చటికిప్పుడ ఏగుదేని నీ చేవయులావు నేర్పడును చెప్పగనేటికి మీది కార్యముల్. కనుక ఓ రాక్షసరాజా, కయ్యమో దయ్యమో ఏదో ఆ హరికే చెప్పుకో అని హేళనగా అంటూ నీ భుజబలం తరిగి నేల కూలుతావు. కుక్కలు నిన్ను చుట్టుముట్టుతాయి. ఇప్పుడే అక్కడికి వెళ్ళినట్లయితే నీ బలం సామర్థ్యాలు బయటపడతాయి. తర్వాత ఏం జరుగుతుందో చెప్పలేము అని వరుణుండు వల్కిన దురాగ్రహమెత్తి హిరణ్యలోచనుండనయము మానసంబున భయంబొక ఇంతయులేక సంగరావని నెదురింతునే అమరవర్ధను దుష్ట విమర్దను జనార్దనుననుచున్ వికుంఠ నగర స్ఫుట సంచిత మార్గవర్తి అని వరుణుడు చెప్పగా హిరణ్యాక్షుడు కోపించి తన మనస్సులో ఏమాత్రం భయం లేనివాడై ఈరోజే దేవతల మిత్రుడు రాక్షసుల శత్రువు అయిన ఆ జనార్దనుని యుద్ధభూమిలో ఎదిరిస్తాను అంటూ వైకుంఠ నగర మార్గం పట్టి చనునవసరమున నారదముని వరుడెదురేగుదెంచి ముదముదలిర్పన్ ధనుజేంద్ర ఎందుబోయదవని అడిగిన నారదునకు అతడిట్లనియన్. వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చి ఓ రాక్షసరాజా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగిన నారదునితో హిరణ్యాక్షుడు ఇలా అన్నాడు. సరసిరుహోదనుందొడరి సంగరమేనొనరించి ఇందిరావరుని అనంతు దృంచి సురవైరి కులంబులకెల్ల మోద విస్ఫురణ ఘటింపజేయుటకు భూని వికుంఠపురానువర్తినై అరిగెదనన్న అమ్ముల అమ్ముని కులాగ్రణి దానవనేతకిట్లను. పద్మనాభుడు శ్రీపతి అనంతుడు అయిన హరిని ఎదుర్కొని యుద్ధంలో అతన్ని అంతం చేసి మొత్తం రాక్షసజాతికి సంతోషం కలిగించాలనే పట్టుదలతో వైకుంఠం దారిపట్టాను. ఆ మాట విని నారదుడు ఇలా అన్నాడు. గురుభుజుడం మహాత్ముడు వికుంఠపురంబున నేడు లేడు భూభరము వహింప ఆదికిటి భావము దాల్చి రసాతలంబునం తిరవుగనున్నవాడచటికేగనోపుదువేని ఏగుమందరయగల్గు నీకు అసురాంతకు తోడి రణంబవశ్యమున్. గొప్ప భుజబలం కల ఆ మహాత్ముడు ఇప్పుడు వైకుంఠంలో లేడు. భూభారాన్ని వహించడానికి ఆదివరాహ రూపాన్ని ధరించి రసాతలంలో ఉన్నాడు. నీవు అక్కడికి వెళ్లగలిగితే వెళ్ళు. అక్కడ నీకు విష్ణువుకు యుద్ధం తప్పక జరుగుతుంది. అనవుడు దానవేంద్రుడు హుతాశను కైవడి మండి పద్మలోచనునెదురించు వేడుకలు సందడిగొల్ప అనల్పతేజుడై
ఘనగదకెలబూని త్రిజగద్భయదాకృతి దాల్చి వ్రేల్మిడిందనియే రసాతలంబునకు చండభుజ బలదర్పమేర్పడన్. తృతీయ స్కంధము వరహావతారుని ఎదిరించుట. అలా నారద మహర్షి చెప్పగా హిరణ్యాక్షుడు అగ్నిహోత్రంలా మండిపడ్డాడు. కమలలోచనుడైన విష్ణువును ఎదిరించాలని ఉత్సాహపడ్డాడు. ముల్లోకలకు భయం కలిగించేలా తన భుజబలాన్ని ప్రదర్శించుతూ పెద్ద గదను చేతబట్టి అతిశయించిన తేజస్సుతో ఆ మహాసముద్రగర్భంలోనికి అతి వేగంగా వెళ్లాడు. సని జలమధ్యంబున అలా వెళ్లి సముద్ర మధ్యభాగంలో దివిజారి ఎదుర తగగనే అవిరళదంష్ట్రాభిరామునమరలలామున్ కువలయ భరణోద్దామున్ సవనమయ స్తబ్ధరోము జలదశ్యామున్ సవనమయ స్తబ్ధరోము జలదశ్యామున్. హిరణ్యాక్షుడు తన ఎదుట దట్టమైన కోరలు కలిగి దేవతలలో శ్రేష్ఠుడై భూభారాన్ని మోయడానికి సమర్థుడై యజ్ఞమయమై మేఘంలాగా నల్లగా ఉన్న ఆది వరాహమూర్తిని వీక్షించాడు. అయ్యవసరంబున సూకరాకారుండైన హరియు ఆ సమయంలో వరాహరూపంలో ఉన్న హరి వనజరుచి సన్నిభములగు తన లోచన యుగళ దీప్తిదనర తదాలోకనముల ధనుజాధీశుని తను కాంతి హరింపజేసే తత్క్షణమాత్రన్. కమలముల వంటి తన కన్నుల కాంతులను ప్రసరింపజేస్తూ తన చూపుతో ఆ హిరణ్యాక్షుని దేహకాంతిని వెంటనే నశింపజేశాడు. మరియు అయ్య ఆదివరాహంబవార్య శౌర్యంబున మారులేని విహారంబునంచరించునట్టియడ. ఇంకా ఆ ఆదివరాహం అడ్డులేని శౌర్యంతో నిరాటంకంగా విహరిస్తూ తుద మొదళ్లకు చిక్కి తునిసి పారగమోర కులశైలముల జిమ్ము కొంత తడవు బ్రహ్మాండ భాండంబు పగిలి చిల్లులు ఓవ కొమ్ముల దాటించు కొంత తడవు జలధులేడును పంక సంకులంబైంక ఖురముల మటాడు కొంత తడవు ఉడురాజు సూర్యుండు నొక్కమూలకు బోవ కురుచవాల ముద్రిపు కొంత తడవు గునియు గుప్పించు లంఘించు గొప్పరించు ఎగయుధర ద్రవ్వు బొరియగానే పురేగి దానవేంద్రుని గుండెలు తల్లడిల్ల పంది మెల్లన రణపరిస్పందియగుచూ పంది మెల్లన రణపరిస్పందియగుచూ. కొంతసేపు తుదా మొదలు ఏకమై ముక్కలయ్యేటట్లు కులపర్వతాలను తన ముట్టెతో కూలదోస్తూ కొంతసేపు బ్రహ్మాండ భాండం పగిలి చిల్లులు పడే విధంగా తన కొమ్ములతో చిమ్ముతూ కొంతసేపు సప్త సముద్రాలు బురదలే ఇంకిపోయే విధంగా తన గిట్టెలతో మట్టగిస్తూ కొంతసేపు చంద్రుడు సూర్యుడు ఒకమూలకు తోసుకుపోయేటట్లు తన పొట్టితోకను త్రిప్పుతూ
తిరుగుతూ, కుప్పించి దూకుతూ, దాటుతూ, ఇగిలిస్తూ, ఎగురుతూ, నేలను బొరియలుగా తవ్వుతూ హిరణ్యాక్షుని గుండెలు తల్లడిల్లే విధంగా ఆ వరాహం యుద్ధానికి సిద్ధమై మరియును ఇంకా కనుగవ నిప్పులురాలగ సునిశిత దంష్ట్రాగ్రయుత వసుంధరుడగుజుం తనకెదురేతేగని అవ్వనచరమేరీతి నిపుడు వనచరమయ్యన్. కన్నులు నిప్పులు కురియగా వాడికోరపైన భూమిని ధరించినవాడే వరాహమూర్తి తనకు ఎదురు రాగా చూచి హిరణ్యాక్షుడు అడవిలో సంచరించవలసిన ఈ జంతువు నీళ్లల్లో విహరించేదిగా ఎలా అయింది అని ఆశ్చర్య భయంబులు తన మనమున దొంగలింప ధనిజాధిపుడిట్టనియన్. భీకర సూకర తను వంది చరించు ధనుజ దర్పాపహుతో అని ఆశ్చర్య భయాలు తన మనస్సులో అతిశయించగా హిరణ్యాక్షుడు భయంకర వరాహ రూపాన్ని ధరించిన రాక్షస గర్వనాశకుడైన ఆ హరితో ఇలా అన్నాడు. ఘనసూకర మూఢాత్మక వనరుహ సంభూత దత్త వరదానమునం కనినరసాతలగత భువి అనయంబును నాయధీనమై వర్తించున్. బుద్ధిలేని ఓ పెద్ద వరాహమా, బ్రహ్మ ఇచ్చిన వరదానాన్ని బట్టి చూస్తే రసాతలంతో కూడిన భూమి శాశ్వతంగా నా అధీనమైనదే. గొనకొని నీవీధరణిం కొనిపోకుము విడుము కాక కొనియే గదవే కొనియద నీ ప్రాణము గైకొను నా వచనములు చలముగొనవేమిటికిన్. పూనికతో నీవీ భూమిని తీసుకువెళ్లకు, విడిచిపెట్టు, కాదని తీసుకుపోతే నీ ప్రాణం తీస్తాను. నా మాటలను విను, మొండిపట్టు ఎందుకు పడతావు? మాయావివగుచునిప్పుడు పాయక ఈ పుడమి చోరభావంబున నీవీయడ కొనిపోజూతునే ఆయత భుజబలము చేత నడపకయను. మాయగాడివై ఇప్పుడీ భూమిని దొంగతనంగా తీసుకొని పోతుంటే నిన్ను నా గొప్ప భుజబలం చేత అణచివేయకుండా చూస్తూ ఊరుకుంటానా? అవిరళ యోగ మాయాబలంబున చేసి అల్ప పౌరుషమున నగరు నిన్ను అర్థి సంస్థాపించి అస్మత్సుహృద్భృత్య కులులకెల్లను మోదమొలయజేయు చెలువేది మద్గదాశీర్ణుడవగు నిన్ను కనుగొని దేవతాగణములెల్ల నిర్మూలులై చాల నెరినసించెదరన్న విని యజ్ఞపోత్రి అయి వెలయుచున్న హరి సరోజాత భవ ముఖామరులకెల్ల వచ్చు దురవస్థకాత్మలో వంతనొంది నిశిత దంష్ట్రాగ్రలసితయై నెగడు ధరణి దేవితో నొప్పే ఆ దేవదేవుడంత. గొప్ప యోగమాయ యొక్క బలంచేత లభించిన అల్పమైన పౌరుషంతో ఉన్న నిన్ను పాతిపెట్టి నా మిత్రులకు సేవకులకు ఆనందాన్ని కలిగిస్తాను. నా గదాఘాతంతో ముక్కలైన నీ తలను చూసి దేవతలందరూ నిర్మూలంగా నశిస్తారు అని హిరణ్యాక్షుడు చెప్పగా విని యజ్ఞవరాహ రూపంతో విలసిల్లుతున్నట్టి శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలకందరికీ ఆ రాక్షసుని వల్ల వచ్చే కీడును ఊహించి విచారించి వాడికోర చివర ప్రకాశిస్తున్న భూదేవితో స్థిరంగా ఉన్నాడు. సురరిపు వాక్యాంకుశముల
గురుకుపిత స్వాంతుడగుచుగొమరారె వసుంధరతోడ భీతి నొందిన కరణింగల కరికులేంద్రు కరణిం పెలుచన్. ఆ రాక్షసుని మాటలు అనబడే అంకుశాల పోట్లకు మిక్కిలి కోపించిన హరి భయపడిన ఆడ ఏనుగుతో ఉన్న గజేంద్రుని వలె భూదేవితో కూడి అతిశయించాడు. నిశిత సిత దంతరోచులు నింగి పర్వ గంధి వెడలి భయంకరాకారలీల అరుగు భీషణ మఖవరాహావతార మొనరదాల్చిన పద్మలోచనుని నెమక మొనరదాల్చిన పద్మలోచనుని వెనుక. వాడి అయిన తెల్లని కోరల కాంతులు ఆకాశంలో వ్యాపించగా సముద్రం నుండి బయటికి వచ్చిన భయంకరమైన యజ్ఞవరాహ రూపాన్ని ధరించిన విష్ణువును కరివెనుకదగులు నక్రము కరణింజని దైత్య విభుడు గదిసి ఇటులను దురిత పయోనిధి తరికిన్ కిరికిన్ ఖురదళిత మేరుగిరికిన్ హరికిన్. ఏనుగు వెంటబడిన మొసలి వలె ఆ హిరణ్యాక్షుడు వెంబడించి పాపసముద్రాన్ని దాటించేవాడు, వరాహరూపాన్ని ధరించినవాడు, గిట్టెలతో మేరుపర్వతాన్ని మట్టగించినవాడు అయిన హరితో ఇలా అన్నాడు. నిందకురోయక లజ్జంజందక వంచనను రణముసేసి జయంబుం పొందెదనని తలచుచూ ఇటు పందగదింబార బంటు పంతమే నీకు. నిందించిన రోషం చెందక సిగ్గుపడక మోసంతో యుద్ధం చేసి గెలవాలని ఆలోచిస్తూ ఇలా పిరికి పందలగా పారిపోవడం నీ మగతనానికి తగిన పనేనా అని ఆక్షేపించిన పుండరీకాక్షుండు కోపోద్దీపిత మానసుండై అని హిరణ్యాక్షుడు ఆక్షేపించగా శ్రీహరి మనస్సు కోపంతో రగుల్కొనగా తోయముల మీద భూమిన నాయాసత నిల్పి దానికాధారముగా తోయజనాభుడు తన బలమాయతమతి పెట్టే సురలు హర్షమునొందన్. పద్మనాభుడైన విష్ణువు భూమిని అనాయాసంగా భూమిని నీళ్లపై నిలిపి దానికి ఆధారంగా తన బలాన్ని చక్కగా పెట్టాడు. అది చూచి దేవతలు ఆనందించారు. కుసుమముల వృష్టి బోరన గురిసే అంత విభవమొపార దేవదుందుభులు మొరసే కడకవి తెంచె గంధర్వగానరవము నందితములయ్యే అప్సరో వర్తనములు. పూలవాన బోరున కురిసింది. దేవదుందుభులు వైభవోపేతంగా మ్రోగాయి. గంధర్వగానం వినిపించింది. అప్సరసల నాట్యాలు ఆనందాన్ని కలిగించాయి. అయ్యవసరంబున అయ్యజ్ఞవరాహమూర్తిధరుండైన కమలలోచనుండు కనకకుండలకేయూరగ్రైవేయ కటకాంగుళీయక భూషణ రోజులు నింగి పర్వ సమరసన్నద్ధుండై. ఆ సమయంలో యజ్ఞవరాహ రూపాన్ని ధరించిన విష్ణువు బంగారు మకర కుండలాలు, భుజకీర్తులు, కంఠహారాలు, కంకణాలు, ఉంగరాలు మొదలైన ఆభరణాల కాంతులు ఆకాశమంతటా వ్యాపింపగా యుద్ధానికి సంసిద్ధుడే. ఘనగదకేలభూని మణి కాంచన నవ్య విచిత్రవర్ణమింపొనరగదాల్చి దానవ నియుక్త దురుక్త నిశాత బాణముల్
తన ఘన మర్మముల్ గలప దానవహంతని తంత శౌర్యుడై కనలుచువచ్చు అద్దనుదు గన్గొని రోష విభీషణాకృతిన్. పెద్ద గదాదండాన్ని చేత పట్టుకొని మణులు పొదిగినట్టి చిత్రమైన బంగారు కవచాన్ని అందంగా ధరించి హిరణ్యాక్షుడు పలికిన కటువైన మాటలు వాడి బాణాలే తన హృదయాన్ని కలతపెట్టగా విష్ణువు మిక్కిలి పరాక్రమం కలవాడే వస్తున్న అతన్ని చూచి ఆగ్రహోదగ్రుడే ఒప్పియు నగుచూ నిట్లనియే కూడా నవ్వుతూ ఇలా అన్నాడు. వినరా ఓర్యమంగళాచరణ యుద్వృత్తిన్నను నీమదిన్ననయంబున్ అనగోచరంబగు మృగంబంచుందలంతౌర నేనెనయన్ వన్యమృగం భయౌదు బలిమిన్నే తెంచు నీబోటి శునక శ్రేణి వధింతు నేడని మొనన్ సోకోర్చి వర్తించినన్. ఓరి అమంగళ కార్యాలను ఆచరించేవాడా, విను. గర్వంతో నన్ను అడవిలో కనిపించే మూగంగా నీ మనస్సులో భావిస్తున్నావు. ఓను, నేను అడవి జంతువునే. నువ్వు యుద్ధరంగంలో స్థిరంగా నిలువగలిగితే బలిపశువుగా వచ్చే నీవంటి కుక్కలను ఈరోజు సంహరిస్తాను. బలిమిగలదేని నాతో గలనను నెదిరించి పోరగడగుము నీ కోర్కులు నేడు దీర్తునూరక తలపోయే వికత్తనంబు తగదు దురాత్మ. ఓరి దురాత్మ, నీకు శక్తి ఉన్నట్లయితే నన్ను యుద్ధంలో ఎదిరించి పోరాడడానికి సిద్ధం కా. ఈరోజు నీ కోరికలను తీరుస్తాను. ఊరికే నిన్ను నీవు పొగడుకొనడం తగదు. వినుమదిగాక సంగర వివేక విశారదులైన ఎట్టి సజ్జనములు మృత్యుపాశముల చాల నిబద్ధులునయ్యు నీవలెన్ గొనకొని ఆత్మ సంస్థుతులకున్ ముదమందిరే ఏలై వికత్తనములు బంటు పంతములే దైత్యకులాధమ ఎన్ని చూడగన్. ఓ రాక్షస కులాధమ, విను. రణరంగ విశారదులైన సత్పురుషులు మృత్యుపాశాలలో చిక్కుకొని కూడా నీలాగా తమను తాము పొగడుకొని సంతోషించారా? ఎందుకీ ఆత్మస్థుతులు? ఎంచి చూస్తే ఇవి పౌరుషవంతుని లక్షణాలా? ధృతి పాతాళమునందు నీవనటి సందిప్తోగ్ర నిక్షేపమేనతి దర్పంబునగొందు చూడుమిదె దేవారాతి నన్నెన్నెదవు గదలజ్జుండనదాగియుండి రణము కావింతు యుష్మద్గదా వితతద్రావితుడన్న నన్నెదురుమా నేతీర్తు నీ కోరికల్. దేవతల శత్రువైన ఓ హిరణ్యాక్ష, చూస్తూ ఉండు. నీవు చెప్పే పాతాళలోకపు గొప్ప నిధిని నేను గ్రహించి గర్విస్తాను. నన్ను సిగ్గులేనివానిగా లెక్కించావు కనుక నేను నీతో దాగి ఉండే యుద్ధం చేస్తాను. నీ గదాదండానికి భయపడి పారిపోతున్నా నన్నావు కదా, నన్నెదుర్కో. నేను నీ కోరికలను తీరుస్తాను. ఎన్న పదాతియూథములకెల్ల విభుండవు పోటుబంటవై నన్ను రణోర్వినేడదిరినన్ భవదీయ బలంబునాయున్ మినక కొందు చూడుమిది మేరగమేదిని వీతదైత్యమై వన్నెకు నెక్కజేసెదన వార్య పరాక్రమ విక్రమంబులన్. నీవు సేనానాయకుడవు.
సూర్యుడవై ఈరోజు యుద్ధభూమిలో నన్ను ఎదిరించితే నీ బలాన్ని ఆయువును తీసుకొంటాను చూడు. తిరుగులేని పరాక్రమంతో నేటి నుండి భూమి రాక్షసులు లేనిదై వన్నెకెక్కేలా చేస్తాను. నను నెదురంగజాలిన ఘనం బగు శౌర్యము ధైర్యమున్ బలంబును కలదేని నిల్వు రణభూమిని నీహితులైన వారికింకనుగవ బాష్పపూరములు గ్రమ్మగ మాన్పగనొపుదేని చయ్యనదనుదెమ్ము దానవకులాధమ ఊరక రజులేటికిన్. రాక్షస కులాధమ, నన్ను ఎదిరించగల శౌర్యము ధైర్యము బలం నీకు ఉన్నట్లయితే యుద్ధభూమిలో నిలబడు. నీ ఆప్తులు కన్నీరు కార్చడాన్ని ఆపదలిస్తే వెంటనే వెళ్ళిపో. అనవసరమైన ప్రగల్భాలెందుకు? నను నిట సంస్థాపించదనని పలికితి వంతవాడవౌదువు. నీకున్ నెనరైన చుట్టముల పొడగనిరా ఇదే యమునిపురికి కాపురమరగరుగన్. నీకున్నెనరైన చుట్టముల పొడగనిరా ఇదే యమునిపురికి కాపురమరుగన్. నన్నిక్కడ పూడ్చిపెడతా నన్నావు, అంతటివాడవే కావచ్చు. యమపురంలో కాపురానికి వెళ్లే ముందు నీకు ఇష్టమైన చుట్టాలను చివరిసారిగా చూసుకొని రాడ్ అని ఇబ్బంగి సరోరుహక్షుడు హిరణ్యక్షున్ విడంబించి పల్కిన హాసోక్తుల కుల్కి రోషమద సంగీభూత చేతస్కుడై కనుగ్రేవన్మిడుగుర్లు సాలబొడమంగాకిన్కమై తోకద్రొక్కిన కృష్ణోరగరాజుమాడ్కి మదిలో కీడ్పాటు వాటిల్లగన్. అని ఈ విధంగా కమలాక్షుడైన విష్ణువు హిరణ్యాక్షుని ఆక్షేపించి పలికిన పరిహాసపు మాటలకు అతడు కోపం తెచ్చుకొని రోషము గర్వము కలగలసిన మనస్సు కలవాడై కనుగొనల్లో నిప్పుకణాలు వెలిగ్రక్కగా తోక త్రొక్కిన నల్లత్రాచులాగా చీకాకు కలుగగా చలితేంద్రియుడై నిట్టూర్పులు నిగుడించుచును బొమలు ముడివడ రోషాకుల మానసుడై గదగొని జలజాక్షునకెదురు నడచే సాహసముపన్. శరీరం కంపించగా వేడి నిట్టూర్పులు విడుస్తూ కనుబొమలి ముడిపడగా రోషంతో మనస్సు కలత చెందిన మనస్సు కలవాడే గదను తీసుకుని సాహసంతో విష్ణువునకు ఎదురు నడిచాడు. అత్తరి హిరణ్యాక్షుండతి భయంకరాకారుండై. ఆ సమయంలో హిరణ్యాక్షుడు అతి భయంకరమైన ఆకారం కలవాడే. గద సారించి మదాసురేంద్రుడు సమగ్ర క్రోధుడై మాధవున్ గుదియన్ వేసిన వ్రేటుగై కొనక రక్షోహంత శౌర్యోన్నతిన్ గదగేలంధరించి దాని తునుకల్గావించినన్ దైత్యుడున్మదుడై ఉండు గదన్ రమా విభుని భీమ ప్రక్రియన్ వ్రేసినన్. మదించిన ఆ రాక్షసరాజు మిక్కిలి కోపంతో విష్ణువును గదతో దెబ్బ వేయగా రాక్షస సంహారి అయిన హరి ఆ దెబ్బను లక్ష్యపెట్టక శౌర్యంతో ఆ గదను స్వాధీనం చేసుకుని ముక్కలు చేశాడు. రాక్షసుడు వేటెత్తిపోయి మరొక గదతో భయంకరంగా విష్ణువును కొట్టాడు. అది తనుదాకకుండ ధనుజారి గదారణ కోవిద క్రియాస్పదకర లాఘవక్రమము పైకొని చూపి విరోధి పేరు రంబదరగవేయ వాడు వివశాకుల భావమునొంది అంతలో మది తెలివొంది వ్రేసె
రిపుమాన విమర్దను ఆ జనార్దను. రాక్షసవైరి అయిన హరి ఆ దెబ్బ తనకు తగలకుండా గదాయుద్ధనే పుణ్యం వెల్లడించే హస్తలాఘవంతో ఆ గదను పట్టుకొని దానితోనే శత్రువు విశాలమైన వక్షస్థలం అదిరిపోయేటట్లు కొట్టాడు. వాడు ఎంతో చికాకుపడి అంతలోనే తెప్పరిల్లి శత్రుమర్దనుడైన ఆ జనార్దనుని కొట్టాడు. ఇట్లు తలపడి అన్యోన్య జయకాంక్షల ఇతరేతర తుంగ తరంగ తాడితంబులకు దక్షిణోత్తర సముద్రంబుల రౌద్రంబున పరస్పర శుండాదండ ఘట్టిత మదాంధ గంధ సింధురయుగంబు చందంబున రోషభీషణాటోపంబుల తలపడు బెబ్బులుల గబ్బున అతిదర్పాతిరేకంబున నెదిర్చి రంకెలు వైచు మద వృషభంబుల రభసంబున అసహ్య సింహ పరాక్రమంబున విక్రమించి పోరునెడ హిరణ్యాక్షుండు సవ్యమండల భ్రమణంబునం పరివేష్టించినం పుండరీకాక్షుండు దక్షిణ మండల భ్రమణంబునందిరిగి విపక్షువక్షంబశనిక అశని సంకాశంబగు గదాదండంబునం పగిల్చిన వాడు దెప్పిరి తెలిగొంది లేచి ధనుజ పరిపంథి ఫాలంబు నొప్పించే అప్పుడమ్మేటి వీరులు శోణిత సిక్తాంగులై పుష్పితాశోకంబుల ఉరుడించుచు పాయుచు డాయుచు వ్రేయుచు రోయుచు ఒండరుల రుధిరంబులాఘ్రాణించుచు తిరస్కార పరిహాసోక్తులనిచ్చుచు పోరు సమయంబున అమ్మహాబలుల సమరంబు చూచు వేడ్క పద్మ సంభవుండు నిఖిల మునీంద్ర సిద్ధ సాధ్య దేవగణంబుల తోడదను దెంచి ధరిత్రీ నిమిత్తం అసురవరుని తోడంబోరు యజ్ఞవరాహునకిట్లనియే. ఈ విధంగా తలపడి ఒకరినొకరు జయించాలనే కోరిక కలవారే ఆ ఇద్దరూ కోపంతో ఉవ్వెత్తుగా లేచే కెరటాలతో ఒకదాని నొకటి కొట్టుకొంటున్న ఉత్తర దక్షిణ సముద్రాలలాగా పెద్ద తొండాలతో పరస్పరం ఢీకొంటున్న రెండు మత్తగజాలలాగా రోషంతో భయంకరంగా గాండ్రిస్తూ తలపడుతున్న రెండు పెద్ద పులులా పొగరుబోతుతంతో రంకెలు వేస్తూ క్రుమ్ములాడుకుంటున్న ఆబోతుల జంటలాగా సహింపరాని సింహబలంతో పోరాటం చేస్తున్నప్పుడు హిరణ్యాక్షుడు ఎడమ వైపుకు గిగ్న తిరగగా విష్ణువు కుడివైపు తిరిగి గదాదండంతో శత్రువు వక్షాన్ని పిడుగుపాటు వంటి దెబ్బతో పగులగొట్టాడు. వాడు తెలివి తప్పి తెప్పరిల్లి లేచి హరి నుదుటిపై కొట్టి నొప్పించాడు. అప్పుడు ఆ ఇద్దరు వీరులు తమ శరీరాలు రక్తంతో తడిసిపోగా పూచిన అశోక వృక్షాల వలె ఉన్నారు. ఒకరికొకరు దూరంగా వెళ్తూ సమీపిస్తూ కొడుతూ అరుస్తూ ఒకరు మరొకరి రక్తాన్ని వాసన చూస్తూ తిరస్కారంతో కూడిన హేళనలు చేస్తూ యుద్ధం చేస్తున్నారు. ఆ సమయంలో ఆ మహాబలుల యుద్ధాన్ని చూడాలనే కోరికతో బ్రహ్మ సమస్త మునీంద్రులను సిద్ధులను సాధ్యులను దేవతల సమూహాన్ని వెంటబెట్టుకుని వచ్చి భూమి కొరకు రాక్షసునితో యుద్ధం చేస్తున్న యజ్ఞవరాహ స్వామితో ఇలా అన్నాడు. అంచిత దివ్యమూర్తి పరమాత్మక ఈ కలుషాత్ముడైన నక్తంచరుడస్మదీయ వరగర్వమునన్ భువనంబులెల్ల కారించు మదించి ఇట్టి విపరీత చరిత్రుని ద్రుంపకిట్లుపేక్షించుటగాదు వీని బలిసేయు వసుంధరకున్ శుభంబగున్. తృతీయ స్కంధము బ్రహ్మస్తవంబు. దివ్యస్వరూప పరమాత్మ, ఈ పాపాత్ముడైన రాక్షసుడు నా వరం వల్ల గర్వించి లోకాలనన్నిటినీ చీకాకు పరుస్తున్నాడు. ఇటువంటి దుశ్చరిత్రుని చంపకుండా ఇలా నిర్లక్ష్యం చేయడం సరికాదు. వీనిని సంహరించు, భూదేవికి శుభం కలుగుతుంది. బాలుడు కరమున ఉగ్రవ్యాళము ధరించి ఆడువడున రక్షపాలుని ద్రుంపక ఊరక పాలార్చుట నీతియే శుభప్రద ఇంకన్. శుభకర
చిన్న పిల్లవాడు చేతిలో భయంకర సర్పాన్ని పట్టుకుని ఆడుకునే విధంగా ఈ రాక్షసరాజును చంపకుండా ఊరికే ఉపేక్షించడం మంచిదా? అదియునుగాక. అంతేకాక అనగా ఈ అభిజిన్ముహూర్తమున దేవారాతిమర్దింపవేననయంబున్ మరి దైత్యవేళయగు సంధ్యాకాలమే తెంచినన్ ఘనమాయాబలశాలి అయిన ధనుజున్ ఖండింపగారాదు. కావున నీవేళన త్రుంపు సజ్జనహిత ప్రోద్యోగరక్తుండవై. పుణ్యాత్మ, ఈ అభిజిత్తు ముహూర్తంలోనే మిట్ట మధ్యాహ్నమే రాక్షసుని చంపకపోతే ఆ తరువాత రాక్షసుల వేళ అయిన సాయంకాలం వస్తుంది. ఆ సమయంలో రాక్షసుల మాయాబలం వృద్ధి చెందుతుంది. అప్పుడు చంపడం సాధ్యం కాదు. కావున సాధుజనులకు మేలు చేసే సంకల్పంతో ఇప్పుడే వీనిని చంపు అని సరసిజ గర్భుడు వల్కిన వచనములర్థి విని నిలింపులు గుంపుల్గొని చూడ సస్మితానన వనజము చెలువంద అసురవరుకభిముఖుడై అని ఈ విధంగా పలికిన బ్రహ్మ మాటలు విని విష్ణువు దేవతలంతా చూస్తుండగా మందహాస వదనారవిందంతో ఒప్పుతూ రాక్షసుని ఎదుట నిలబడి పుండరీకాక్షుడయ్యును భూరి రోష నిరతి తరుణారుణాంభోజనేత్రుడగుచూ ఘనగదాదండమెత్తి రాక్షసుని హనువు ఉగ్రగతి మొత్తే వాడును నోసరించే. 3-6 7 3-తే విష్ణువు యొక్క తెల్ల తామరల వంటి కన్నులు రోషంతో ఏడతామరల వలె కాగా తన పెను గదాదండంతో ఆ రాక్షసుని దవడపై తీవ్రంగా మోదాడు. వాడు ఆ దెబ్బను తట్టుకున్నాడు. పరువడి దితిసుతుడతి భీకర గదజేబూని చిత్రగతులను పద్మోదరుడాసి చేతి గద సాగరమున బడ నడిచే బాహుగర్వమలర్పన్. ఆ హిరణ్యాక్షుడు వెంటనే భయంకరమైన గదను పట్టుకుని విచిత్ర భంగమలతో బాహుగర్వంతో విష్ణువును సమీపించి అతని చేతిలోని గదను సముద్రంలో పడగొట్టాడు. అప్పుడు హరినిరాయుధుడైన సురారి సమర ధర్మమాత్మను తలచి యుద్ధంబుదక్కి నిలిచి చూచుచునుండెను. నింగి అమరవరుల హాహారవంబుల భరితమయ్యే. హరి నిరాయుధుడు కావడంతో హిరణ్యాక్షుడు యుద్ధ ధర్మాన్ని పాటించి పోరాటం ఆపి నిలబడి చూస్తూ ఉన్నాడు. ఆకాశమంతా దేవతల హాహాకారాలతో నిండిపోయింది. సరసిజనేత్రుడు ధనుజేశ్వరు సంగర ధర్మమునకు సమధిక శౌర్యస్ఫురణకు తన చిత్తంబున కరమాశ్చర్యంబునొంది కడకదలిర్పన్. కమలాక్షుడైన విష్ణువు రాక్షసరాజైన హిరణ్యాక్షుని యుద్ధ ధర్మానికి అపార శౌర్యస్ఫూర్తికి మిక్కిలి ఆశ్చర్యపడినా పట్టుదల విడువలేదు. కుతలోద్ధర్తమనంబునందలచే రక్షోరాడ్వధార్థంబుగా దితి సంతాన కులాటవీమహిత సందీప్త ప్రభాశుక్రమున్ సతతోద్యజయ శబ్ద సన్ముఖర భాస్వచక్రమున్ సంతతాశ్రిత నిర్వక్రము పాలిత ప్రకటధాత్రీ చక్రము చక్రము. భూమిని ఉద్ధరించిన విష్ణువు ఆ రాక్షసరాజును వధించడం కోసం తన మనస్సులో సుదర్శన చక్రాన్ని స్మరించాడు. ఆ చక్రం దైత్యుల వంశమనే మహారణ్యాన్ని దహించే జాజ్వల్యమానమైన దావానలం. ఎల్లప్పుడు జయ జయ శబ్దాలతో ప్రతిధ్వనించే దిక్చక్రం కలది.
సర్వదా ఆశ్రయించేవారికి రక్షణ కలిగించేది, సమస్త భూమండలాన్ని పాలించేది. అదీను ప్రచండ మార్తాండ మండల ప్రభాపటల చటుల విద్యోతమానంబును పటునట జ్వాలికాపాస్త సమస్త కుపితారాతి బలాఖర్వ దుర్వార బాహాగర్వాంధకారంబును అసహ్య కహకహ నినదాధరీకృత సాగర ఘోషంబును సకల దేవతాగణ జగీయమానంబును అనంత తేజో విరాజితంబును నిజ ప్రభాపటల పూరిత బ్రహ్మాండ కటాహంబునూనై రయంబునంచనుదెంచి ధనుజారి దక్షిణకర సరోజంబునలంకరించిన ఆ శుభాంగుండు రథాంగపాణి అయి దివంబున అమరగణంబులు జయ జయ శబ్దంబులు వలుక అసుర విభునకెదురు నడచిన. ఆ సుదర్శన చక్రం ప్రచండ సూర్యమండలం వలె తీవ్రంగా వెలిగిపోతున్నది. చెలరేగుతున్న అగ్నిజ్వాలలతో కోపంతో ఉన్న సమస్త శత్రువుల అడ్డులేని అహంకారమనే అంధకారాన్ని అణచివేస్తున్నది. సహింపరాని రివ్వురివ్వుమనే ధ్వనులతో సాగరఘోషను చులకన చేస్తున్నది. అది సమస్త దేవతలచేత పొగడబడుతూ అనంత కాంతులతో విరాజిల్లుతూ తన కాంతులతో బ్రహ్మాండాన్ని నింపుతూ వేగంగా వచ్చి విష్ణువు కుడిచేతిని అలంకరించింది. రాక్షసవైరి అయిన విష్ణువు ఆ చక్రాన్ని ధరించి ఆకాశం నుండి దేవతలు జయ జయ ధ్వానాలు చేస్తుండగా హిరణ్యాక్షునికి ఎదురుగా నడిచాడు. పొడగని ధనుజుడు పెదవులు దడుపుచూ పొలివోని బంటుతనమున బీరంబుడుగక భీషణ గదగొని ఎడిచెన్ మఖమయవరాహు అమితోత్సాహుం. చక్రాన్ని ధరించి అమితోత్సాహంతో వస్తున్న ఆదివరాహమూర్తిని చూచి హిరణ్యాక్షుడు పెదవులు తడుపుకుంటూ మొక్కవోని శౌర్యంతో ధైర్యం చెడక భయంకరమైన గదతో కొట్టాడు. త్రిదశారి తన్ను వ్రేసిన గద పదమున పోవదన్ని కమలాక్షుడు పెంపొదవగ మనమున మోదముగదురగా లేనగవు వదన కమలము పొడువన్. హిరణ్యాక్షుడు విసిరిన గదను విష్ణువు ఆనందంగా మందహాసం చేస్తూ ప్రక్కన పడే విధంగా కాలితో తన్నాడు. ఇవ్విధంబున గద పోవందన్ని అసుర విభునితో నిట్లనియే. ఈ విధంగా గదను దూరంగా తన్ని హిరణ్యాక్షునితో విష్ణువు ఇలా అన్నాడు. ఘనగద కేలబూని భుజగర్వమెలర్పగ నన్ను సంగరావని నెదురింతు రారా అనివారణ దైత్య కులేశ్వరాధమా అనవుడు వాడు నుబ్బి గదనంబుజనాభుని వ్రేసినందనుజ విభోయేది పట్టుకొనే వ్రేసినం ధనుజ విభేది పట్టుకొనే తార్క్షుడ హీంద్రుని పట్టు కైవడిన్. రాక్షసరాజులలో నీచుడవు, పెద్ద గద పట్టుకుని మహాబలవంతుడన్నని గర్వించి యుద్ధరంగంలో నన్నెదిరిస్తున్నావు, రారా అని పలుకగా హిరణ్యాక్షుడు చెలరేగి గదతో విష్ణువును కొట్టాడు. ఆయన ఆ గదను గరుత్మంతుడు పామును పట్టినట్లుగా ఒడిసి పట్టుకున్నాడు. దివిజుడు తన బలమ ప్రతిహత తేజుండగు సరోరుహాక్షుని శౌర్యోన్నతి మీద పెట్టకుండుట మతి నెరిగియు వెనగే దురభిమానము పేర్మిన్. హిరణ్యాక్షుడు తన బలం విష్ణువు యొక్క అడ్డులేని శౌర్యం ముందు ఎందుకు పనికిరాదన్న సంగతి మనస్సులో తెలిసి కూడా దురభిమానంతో ఎదిరించాడు. అంత అప్పుడు కాలానజ్వలజ్వాల విలోల కరాళమై పెంపొందు శూలమంది సురవైరి యజ్ఞసూకర రూపధరుడైన వనజనాభుని మీద వైవనదియు
సద్విజోత్తము మీద చపలతగా వించు అభిచార కర్మంబునట్ల బెండు పడి పరతేగని పద్మోదరుడు దాని చక్రధారాహతి చండ విక్రమమున నడువన వడిత్రుంచె అమర భర్త మహిత దంభోళిచే గరుత్మంతు పక్షమతిరయంబున దృంచిన గతి చలంగి సురలు మోదింప అసురులు సొంపుడింప. రాక్షసుడు ప్రళయాగ్నిలాగా భయంకరంగా మండుతున్న శూలాన్ని అందుకొని యజ్ఞవరాహ రూపంలో ఉన్న విష్ణువుపై వేశాడు. సద్బ్రాహ్మణుని మీద చాపల్యంతో ప్రయోగించిన చేతబడిలాగా ఇంద్రుడు తన వజ్రాయుధంతో గరుత్మంతుని రెక్కలోని ఈకను మాత్రమే త్రుంచగలిగినట్లు హిరణ్యకశిపుని అంతటి శూలము వ్యర్థమైపోయింది. విష్ణువు తన చక్రాయుధంతో ఆ శూలాన్ని మధ్యలోనే చటుక్కన రెండుగా ఖండించాడు. అది చూసి దేవతలకు సంతోషం చెలరేగింది, రాక్షసులకు సంతోషం క్షీణించింది. అయ్యవసరంబున నయేశ్వరుడు ధనశూలంబు చక్రంబు చేత నిహతం బగుటంగని. ఆ సమయంలో రాక్షసుడు తన శూలం చక్రాయుధం చేత ఖండింపబడటం చూచి దితిజుడు రోషోద్ధతుడై అతి నిష్ఠుర ముష్టి పొడిచే హరినా లోకోన్నతుడొప్పే కుసుమమాలాహతి దిగ్గజరాజు బోలే అతి దర్పితుడై. ఆ రాక్షసుడు కోపంతో మండిపడి కఠోరమైన తన పిడికిలితో విష్ణువును పొడిచాడు. హరి పూలదండ తాకిన ఐరావతం వలె కలత చెందక విరాజిల్లాడు. హరిమీదందితి సంభవుండు ఘనమాయా కోట్లు పుట్టించినన్ ధరణీ చక్రము భూరి పంసు పటల ధ్వంతంబునంగప్పే భీకర పాషాణ పురీషమూత్ర ఘన దుర్గంధాస్థిక రక్తావళుల్ కురిసన్మేఘముల భ్రవీథిని మహాక్షోభక్రియాలోలమై. ఆ రాక్షసుడు విష్ణువు మీద కోట్ల కొలది మాయలు ప్రయోగించాడు. భూమండలమంతా దుమ్ము రేగి చీకటితో నిండిపోయింది. మేఘాలు భయంకరంగా రాళ్లను, మలమూత్రాలను, కుళ్ళిన ఎముకలను, రక్త ప్రవాహాన్ని కురిపించి చీకాకును కలిగించాయి. మరియును ఇంకా తవిలి విముక్త కేశ పరిధానములుగ్రకరాళదంత తాలువులును రక్తలోచనములుంగల భూత పిశాచడాకిని నివహములంతరిక్షమున నిల్చి నిజాయుధ పాణులై మహారవముగ యక్షదైత్య చతురంగ బలంబుల కూడి తోచినన్. భూతాలు, పిశాచాలు, దాకినుల జుట్టు విరబోసుకొని భయంకరమైన కరకు కోరలతో, దౌడలతో, ఏగని కన్నులతో గుంపులుగా ఆకాశంలో నిల్చి ఆయుధాలు ధరించి పెద్దగా కేకలు వేస్తూ యక్ష రాక్షస సైన్యాలతో కూడి కనిపించాయి. అంత అప్పుడు త్రిసవన పాదుండగున బిసరుహనేత్రుండు లోకభీకరమగున అసురాధిపు మాయావి నిరసనకరంబైన శస్త్రరాజము పనిచెన్. కాలత్రయంలో చరించగలవాడైన ఆ యజ్ఞవరాహ రూప విష్ణువు ఆ రాక్షసరాజు మాయను నిరోధించగల ఆయుధాలలో అగ్రగణ్యమైన తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ చక్రభానుదీప్తి ధరాచక్రమునందు నిండి రయమునమాయా చక్రమునడగించను నీ చక్రముడైన యామినీ చరునెదురన్. విష్ణువు ప్రయోగించిన ఆ చక్రం యొక్క సూర్యకాంతి భూమండలమంతా నిండి ఆ మాయావి అయిన రాక్షసుడు ప్రయోగించిన మాయాచక్రాన్ని అతడు చూస్తుండగా అణచివేసింది. అంతనిక్కడ ఆ సమయంలో ఇక్కడ దితి తన విభువాక్యంబుల
గతి తప్పదయనుచు తలపగా చన్నుల శోణితధారలొలికే రక్ష పతియగు కనకాక్షుపతన భావముతో పన్. అంతనిక్కడ ఆ సమయంలో ఇక్కడ అయ్యవసరంబున అసుర విభుండు తన చేసిన మాయాశతంబులు కృతఘ్నునకుంగావించిన ఉపకారంబులుంబోలే హరిమీద పనిసేయక విఫలంబులైనం పొలివోవని బంటుతనంబున పుండరీకాక్షు చేరంచను దెంచి బాహుయుగళంబు సాచి పూచి పొడిచి రక్షో వైరివక్షంబు పీడించిన అయ్యధోక్షజుండు తప్పించుకుని తలంగినంచలంగి దైత్యుండు నిష్ఠురంబగు ముష్టింబొడిచిన అసురాంతకుండు మిసిమింతుండుగాక రోషభీషణాకారంబున వాసవుండు వృత్రాసురుందగటార్చిన చందంబున వజ్ర సన్నిభంబగు అరచేతం కరకుటసుర కటిదడంబు చొటుల గదివ్రేసిన ఆ హిరణ్యాక్షుడు దిర్దిరందిరిగి యుధస్థలోచనుండై సోలి ఎటకేలగునెదుర నిలువంబడే. అంత అప్పుడు ఆ రాక్షసుడు కృతజ్ఞునికి చేసిన అపకారంలాగా తాను ప్రయోగించిన వందల కొలది మాయలు హరిమీద పనిచేయక విఫలం కాగా మొక్కవోని శౌర్యంతో విష్ణువును సమీపించి 2 చేతులు చాచి అతని వక్షస్థలాన్ని బలంకొద్ది పొడచి బాధపెట్టాడు. విష్ణువు తప్పించుకొని ప్రక్కకు తొలిగాడు. రాక్షసుడు విజృంభించి బలమైన పిడికిలితో వరాహమూర్తిని పొడిచాడు. హరి అలసిపోక కోపంతో భయంకరమైన ఆకారం కలవాడే ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించిన విధంగా వజ్రాయుధం వంటి తన అరచేతితో మోటుగా నున్న రాక్షసుని నడుముపైన తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బకు హిరణ్యాక్షుడు గిరగిర తిరిగి కన్నులు తేలిపోగా సోలిపోయి ఎట్టకేలకు తేరుకొని ఎదుట నిలబడ్డాడు. అప్పుడు దిట చెడిలో బడదైత్యుడు సటికిన్ దంష్ట్రా విభిన్న శత్రుమహోరస్తటికిన్ ఖరఖుర పుటికిం కటితటహత కమలజాండ ఘటికిం కిటికిన్. తృతీయ స్కంధము హిరణ్యాక్షవధ. మెడమీద జూలుతో శత్రువుల గొప్ప వక్షస్థలాన్ని బద్దలు కొట్టే కోరలతో వాడియైన గిట్టల నైపుణ్యంతో బ్రహ్మాండము అనుగంట కట్టబడిన మొలతో ఉన్న ఆ యజ్ఞవరాహానికి పటుత్వం కోల్పోయిన ఆ హిరణ్యాక్షుడు లొంగిపోయాడు. ఇట్లు లోబడిన ఆ విధంగా లొంగిపోగా దివినింద్రాదులు సంతసింప హరిమొత్తం కర్ణమూలంబునం పవి సంకాశ కఠోరహస్తమున శుంభల్లీలమై తాన దానవలోకేశుడు హస్తనేత్రుడగుచున్ దైన్యంబు వాటిల్లగా భువి మీదన్వడిగూలె మారుతహతోన్మూలావనీజాకృతిన్. ఆకాశం నుండి చూస్తున్న ఇంద్రాది దేవతలు సంతోషించే విధంగా విష్ణువు వజ్రంలాగా కఠోరమైన చేతితో హిరణ్యాక్షుని గూబమీద కొట్టాడు. ఆ దెబ్బతో రాక్షసరాజు కన్నుల నుండి రక్తం చిందగా గాలిదెబ్బకు కూకటివేళ్లతో కూలిన వృక్షంలాగా నేలపై కూలిపోయాడు. బుడబుడనెత్తురు గ్రక్కుచు వెడరూపము దాల్చి గ్రుడ్లు వెలికురుగా నిలంబడి పండ్లు గీటుకొనుచును విడిచం ప్రాణములు దైత్య వీరుండంతన్. అప్పుడా రాక్షస వీరుడు బుడబుడమని నెత్తురు కక్కుతూ వికారమైన ఆకారంతో కన్నులు బయటికి పొడుచుకురాగా పండ్లు కొరుకుతూ నేలమీద పడి ప్రాణాలు విడిచాడు. పడిన ధనుజేశ్వరును జూచి పద్మ సంభవాది దివిజులు వెరగందిరాత్మబంధువితడు ఉందుట ఎట్లకోయి అవస్థానని తలంచుచు మరియునిట్లనిరి వరుస. అట్లా పడిన హిరణ్యాక్షుని చూచి బ్రహ్మ మొదలైన దేవతలు ఆశ్చర్యపడి తమ మనస్సులలో ఇతడు ఈ అవస్థను ఎట్లా పొందాడా అని తలుస్తూ ఇంకా ఇలా అనుకున్నారు.
వరయోగీంద్రులు యోగ మార్గములనెవ్వానిన్ మనోవీథిలు సుస్థిరతన్ లింగ శరీర భంగమునకై చింతింతురా పంకజోదరు పాణ్యాహతి తన్ముఖాంబురుహమున్ దర్శించుతున్ చచ్చే దుర్భరితోత్తంసుని దైత్యవల్లభుని సౌభాగ్యంబుదా నెట్టిదో. లింగ శరీరాలను భంగం చేసుకొనడానికి మహాయోగి పుంగవులు యోగ మార్గాల ద్వారా ఏ మహానుభావుని తమ హృదయాలలో పదిలపరుచుకుంటారో ఆ మహావిష్ణువు చేతిదెబ్బతిని అతని ముఖపద్మాన్ని చూస్తూ చచ్చిన ఈ రాక్షసుడు ఎంత అదృష్టవంతుడో, ఎంత ఉత్తముడో. సమమతి వీరు దైత్యకుల శాసను పారిషదుల్ మునీంద్రశాపమున నికృష్ట జన్మమున బైకొని పుట్టియు నేడు విష్ణుచే సమయుట చేసి మీదనగు జన్మమునన్ జలజాక్షు నిత్యవాసమున వసింతురన్నటికి చావును పుట్టువులేవు వీరికిన్. వీళ్లు శ్రీహరి యొక్క ద్వారపాలకులే కదా. మునీశ్వరుల శాపం వల్ల ఈ నీచ రాక్షస జన్మను పొంది ఈరోజు విష్ణువు చేతనే చావడం వల్ల వచ్చే జన్మలో వైకుంఠంలో శాశ్వతంగా నివసిస్తారు. వీళ్లకు ఇక చావు పుట్టుకలు ఉండవు అని వెరగు ఉంది పావనతను వందిన ఎట్టి వికచ తామర సాక్షున్ అనిమిషముని యోగి జనావన దక్షున్ ధనుజ కరటి వర హర్యక్షున్ అని అనుకుంటూ ఆశ్చర్యపడి పరమ పవిత్రమైన శరీరాన్ని ధరించినవాడు, వికసించిన కమలాల వంటి కన్నులు కలవాడు, దేవతలను మునులను రక్షించడంలో సమర్థుడు, రాక్షసులనే ఏనుగులకు సింహం వంటివాడు అయిన విష్ణువును చూచారు. కనుంగుని తృతీయ స్కంధము దేవతలు శ్రీహరిని నుతించుట. దేవతలు ఆ మహావిష్ణువును చూచి వనజదళాక్ష ఈ జగతి వారల మర్మములీ వెరింగి ఈసున బగబట్టు ఈ దివిజ సూదను చంపిదిగాన ఇంక శోకభవమగునంచు హస్తములు ఫలములం గదించి అందరూ వినమితులైనుదించిరి వివేక విశాలుని పుణ్యశీలుని. ఓ కమలాక్ష, ఈ లోకంలోని అందరి రహస్యాలను తెలుసుకొని అసూయతో పగబట్టిన ఈ దేవతల శత్రువైన హిరణ్యాక్షుని చంపావు. కాబట్టి ఇక అందరికీ శుభం కలుగుతుంది అంటూ నుదుట చేతులు చేర్చి వినమ్రులై వివేకవంతుడు పుణ్యాత్ముడు అయిన విష్ణువును స్తుతించారు. అంత తృతీయ స్కంధము వరహావతార విసర్జనంబు. అప్పుడు సవనవరాహమూర్తి సురశాత్రవు దృంచిన మీద భారతీధవముఖ దేవతా ముని కదంబము తన్నును తించునటి సంస్తవమునకాత్మలోన ప్రమదంబును పొంది సమగ్ర మంగళోత్సవముదలిర్ప అందర ప్రసాద విలోకనమొప్ప చూచుచున్. దేవతల శత్రువైన హిరణ్యాక్షుని చంపినందుకు బ్రహ్మాది దేవతలు మునులు తనను కొనియాడుతున్న సంస్థుతులకు యజ్ఞవరాహమూర్తి అయిన విష్ణువు మనస్సులో ఎంతో సంతోషించి సంపూర్ణ మంగళోత్సవం ఒప్పే విధంగా అందరినీ దయాదృష్టితో చూస్తూ
అరిగే వికుంఠధామమునకం మహితోత్సవ సూచకంబుగా అరిగే వికుంఠధామమునకు అమ్మహితోత్సవ సూచకంబుగా మొరసె సుపర్వదుందుభులమోఘములై ధరణీతలంబునం కురిసె ప్రసూన వృష్టి సిఖికుండములెల్లెడ తేజరిల్లే భాస్కర శశి మండలంబులు నిజద్యుతితో వెలుగొందే అతరిన్. వైకుంఠానికి వెళ్లిపోయాడు. ఆ మహోత్సవానికి సూచకంగా దేవదుందుభులు అమోఘంగా మ్రోగాయి. భూమిపైన పూలవాన కురిసింది. అంతటా హోమకుండాలు అగ్నులతో తేజరిల్లాయి. సూర్యమండలం చంద్రమండలం సహజ కాంతులతో ప్రకాశించాయి అని ఈ పుణ్య చరిత్రము వనరుహ సంభవుడు త్రిదివవాసులకుంజెప్పినయది మైత్రేయుడు విదురునకెరిగించిన విధంబు రూఢముగాగన్. అని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పినటువంటి ఈ పవిత్ర చరిత్రను మైత్రేయుడు విదురునికి వివరించిన విధానాన్ని శుకయోగి పరీక్షిత్తున కకుటిలమతి నెరుగజెప్పెనని సూతుడు శౌనక ముఖ్యులైన మునివరులకు తెలియగ చెప్పే మరియులాలన మొప్పన్. సుఖయోగి పరీక్షిత్తుకు మంచి మనస్సుతో వినిపించాడని సూతుడు శౌనకాది మునులకు చక్కగా తెలియజెప్పాడు. ఈ విధంగా మైత్రేయుడు చెప్పగా విని విదురుడు సంతోషించాడు అని మైత్రేయుండు చెప్పిన విని విదురుండు సంతసిల్లెనని అనగంబగునీ చరితము వినిన పఠించిన లభించు విశ్రుత కీర్తుల్ వనజోదరు పదభక్తియు మునుకొని ఇహ పరసు సౌఖ్యములు జనములకు. పాపాలను తొలగించే ఈ చరిత్రను విన్న చదివిన లోకులకు విశేష కీర్తి, విష్ణు పాదాలపై భక్తి, ఇహపర సుఖాలు తప్పక లభిస్తాయి అని చెప్పి వెండియు సూతుండు మహర్షులకిట్లని అట్లు పరీక్షిన్ నరేంద్రుండు సుఖయోగేంద్రుని కనుగొని మునీంద్ర హిరణ్యాక్షవధానంతరంబున వసుంధర సమస్థితిం పొందిన విధంబును స్వయంభవ మనువు పుట్టించిన అనంతరంబున విరించి తిర్యగ్జాతి జంతు సృష్టి నిమిత్తంబులైన మార్గంబులెన్ని సృజించే మహాభాగవతోత్తముండైన విదురుండు కృష్ణునకు అపకారంబుదలంచిన పాపవర్తనులకు ధృతరాష్ట్రపుత్రులంబాసి జనకుండగు కృష్ణద్వైపాయనునకు సముండగుచు తన మనోవాక్కాయ కర్మంబులు కృష్ణునంద చేర్చి భాగవత జనోపాసకుండై పుణ్యతీర్థ సేవా సమాలబ్ధ యశో విగత కల్మషుండగుచు మైత్రేయ మహామునినేమి ప్రశ్నంబులడిగే అవి ఎల్లం తెలియనారతిమ్మనిన రాజేంద్రునకు శుకయోగేంద్రుండు ఇట్లని అని చెప్పి మళ్లీ సూతుడు మహర్షులతో ఇట్లా అన్నాడు. ఆ విధంగా హిరణ్యాక్షుని కథ విన్న పరీక్షిత్తు సుఖమహర్షిని చూచి మునీంద్ర, హిరణ్యాక్షుడు చచ్చిన తరువాత లోకం సమస్థితిని పొందిన సంగతిని చెప్పు. స్వయంభువ మనువును సృష్టించిన తర్వాత బ్రహ్మ పశుపక్ష్యాది జంతువులను సృష్టించడానికి ఎన్ని మార్గాలను కల్పించాడు. భాగవతోత్తముడైన విదురుడు శ్రీకృష్ణునకు అపకారం చేయదలచిన దుష్టులైన ధృతరాష్ట్రుని కొడుకులను విడిచిపెట్టి తన తండ్రి అయిన వేదవ్యాసునితో సమానుడై వాక్కు కర్మ సమస్తము శ్రీకృష్ణునిపై చేర్చి భగవద్భక్తులను సేవిస్తూ పుణ్యతీర్థాలను సేవించడం వల్ల మనోవికాసం పొంది పాపాలను పోగొట్టుకుని మైత్రేయ మహామునిని ఏమని ప్రశ్నించాడు. అవి అన్నీ తెలియజేయండి అని అడిగిన రాజుతో సుఖమహర్షి ఇలా అన్నాడు. విమలాత్ముడైన
ఔవిదురుండు మైత్రేయ మునివరు చూచి ఇట్లనియ ప్రీతి చతురాత్మ సకల ప్రజాపతి అయినట్టి జలజగర్భుడు ప్రజా సర్గమందు మును ప్రజాపతులను పుట్టించి వెండియు చిత్తమందేమి సృజింపతలచే మును సృజించిన ఎట్టి మునులమ్మరీత్యాదులబ్జునాదేశమాత్మ నిలిపి అర్థినెట్లు సృజించిరి అఖిల జగము మెరసి మరి వారు భార్యా సమేతులగుచు ఏమి సృజించిరదిగాక కామినులను వాసి ఏమి సృజించిరా భద్రయశులు. పవిత్రమైన మనస్సుగల ఆ విదురుడు మైత్రేయుని చూచి ఎంతో సంతోషంతో ఇట్లా అన్నాడు. చాతుర్యం కల మనస్సు కల ఓ మహర్షి, సమస్త సృష్టికి కర్త అయిన బ్రహ్మ ప్రజా సృష్టి కోసం ముందుగా ప్రజాపతులను సృష్టించి ఆ తర్వాత ఇంకా ఏమీ సృష్టించాలనుకున్నాడు. ముందుగా సృష్టించిన మరీచి మొదలగు మునులు బ్రహ్మదేవుని ఆదేశానుసారం లోకాలనన్నిటినీ ఎలా సృష్టించారు? కీర్తివంతులైన ఆ ప్రజాపతులు భార్యలతో ఉన్నప్పుడు ఏమేమి సృష్టించారు? భార్యలను ఎడబాసిన తర్వాత ఏం సృష్టించారు?